గుంటూరు జిల్లా చెంచుపేటలో పాలు పెరుగు ప్యాకెట్లను చోరీ చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దయాశుద్ధి చేశారు. అంగలకుదురు గ్రామానికి చెందిన బెల్లంకొండ ప్రవీణ్ గతంలో పాల వ్యాన్ డ్రైవర్ గా పనిచేసేవాడు. కొంతకాలంగా పనికి వెళ్లకుండా చోరీలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రవీణ్ పై నిఘా పెట్టిన షాపు యజమాని పాల ప్యాకెట్లను చోరీ చేస్తుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మా లారీ అబ్బాయి 6 సంవత్సరాల నుంచి మామూలు పాలు తోలుతా ఉంటాడు. అబ్బాయి మాకు పాలు వేస్తా ఉంటే అబ్బాయి వచ్చేసి రోజు టబ్బుల్లో పాలు చేస్తా ఉంటే అట్లా పట్టుకున్నాము. సీసీ కెమెరా పట్టు ద్వారాగా ఆ అబ్బాయి ఇట్లా పట్టుకున్నాము. ఇది లారీ డ్రైవర్ ఓనర్ చెప్పేసి పాలు ఆపేసేసాము. తీసుకుంటే పట్టుకున్నాం. అబ్బాయి చేత డబ్బులు కట్టించాము. అప్పుడు ఆ కక్ష మీద ఇప్పుడు కూడా మాకు నైట్ పూట 2-3 కాడ నుంచి పాలు పెరుగు అన్ని తీసి టబ్బుల్లోకి పెట్టుకుని తీసుకెళ్తున్నాడు. రోజుకు 3 టబ్బులు పాలు పెరుగు అన్ని చేస్తున్నాడు. మేము అట్లా నిఘా చేసుకొని పట్టుకొని ఇబ్బంది కట్టేసి ఏం డబ్బా ఎట్టేస్తున్నావు ఏంటంటే నాకు డబ్బులు అవసరము అందుకని తీసుకున్నాను అని చెప్తున్నాడు. అందుకని నేను పట్టుకొని కట్టేసి 2 దెబ్బలు వేసాను.